ఇదిగోండి చికెన్ చికెన్ గుజ్జుకూర వండుతున్నాను. శుభ్రంగా కడిగి ఇట్లా పెట్టానండి. తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు వేస్తున్నాను. పొయ్యి మీద పెట్టాను. దాన్ని శుభ్రం చేసి పెట్టుకున్నా. అంటే ఒక్కదాన్నేనండి అందుకని అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. అది దీనిలో ఎంత బాగా వేస్తుంది చూడండి. ఇదిగో చికెన్ వేసేస్తున్నాను. చికెన్ వేసినాక కొద్దిగా మగ్గనిచ్చినాక బాగా మగ్గనిస్తే చికెన్ బాగుంది. బాగా మగ్గనివ్వాలండి. దానిలో నీళ్ళన్నీ ఇనికిపోయేలాగా పెట్టుకోవాలి. అది ఇదిగోండి మూటేస్తాను. మళ్ళీ చూపిస్తాను. చికెను చూసారా ఇట్లా మగ్గుతుంది. బాగా మగ్గిన తర్వాత దానికి కొద్దిగా పసుపు, తర్వాత కారం, ఇందాక సాల్ట్ వేసేసుకున్నామండి. ఉప్పు వేసేసాను ఇందాక. ఉల్లిపాయల్లో వేస్తాం కదా ఉప్పు, అదనమాట. అట్లా వేసేసాను. ఇది ఇట్లా బాగా కలుపుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి ఎట్లా ఉంది. వాళ్ళు కొంచెం కారాలు తక్కువ తింటారండి, అందుకని కొద్దిగా తక్కువ వేస్తానన్నమాట కారం. అది దానికి చూడండి ఇట్లా ఉడుకుతుందో. ఉడికినాక కొద్దిగా అల్లం, వెల్లుల్లిపాయ, ఇదండి చికెన్. చేసుకోండి మీరు కూడా. హాయ్, బాగున్నారా? ఇదిగోండి ఇవాళ చేపల పులుసు చేస్తున్నా. మొన్న కూడా చేశాను. మళ్ళీ వాళ్ళ సండే కదా, అందుకని మళ్ళీ తెచ్చాము. అందుకని చేస్తున్నా. ఇదిగోండి ముక్కలు ఇవంతా క్లీన్ చేసి అన్నీ బాగా క్లీన్ చేసేసుకొని ఉప్పు, పసుపు అన్నీ వేసుకొని క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకొని ఉప్పు, కారం వేయండి, పసుపు వేయండి, పెట్టేసేసి పట్టించి ఉంచాలి. ఇదిగోండి ఉల్లిపాయలు వేయాలి. ఇదిగోండి చింతపండు నానేసాను. అది మళ్ళీ మీకు చూపిస్తా. ఇది 4 పచ్చిమిరపకాయలు వేస్తాను. చూడండి ఎట్లా కాసిన రొయ్యలు. టేస్ట్ భలే ఉండిద్ది పులుసు. ఎంత బాగుండిద్దో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. రొయ్యలు కాసినవి అంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. కాసిన వేసుకుంటే చాలు. ఏంటంటే ఆ వాసనకి స్మెల్ భలే ఉండిద్ది అనమాట. కూర కూడా బాగా టేస్ట్ వస్తుంది. అది అట్లా వేసుకుంటే. అది చూడండి. ఇదిగోండి చేపల పులుసు. చూసారా ఎంత చక్కగా ఉందో. చూడండి. ఇంకా మనం దీనిలో మసాలా వేసుకొని అల్లం, చిన్నులపాయ, పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి, బాగుండిద్ది. పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటే మొత్తం గ్రైండర్ చేసేసి వేసుకోండి, బాగుండిద్ది. అయిపోయిందండి. ఇంకా మనం కొత్తిమీర అవి వేసుకొని చేసుకోవడమే. అది ఇదిగోండి చూడండి ఎట్లా ఉందో. కలర్ఫుల్గా ఉంది. చేపల కూర రెడీ. మనం కొత్తిమీర వేసేసుకుంటే బాగుంది అన్నమాట. అది
చూడండి కొత్తిమీర కూడా వేసేసాను. ఇంకా అయిపోయింది.